యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. और इसके लिए ईश्वरों का ईश्वर जिसे परमेश्वर यीशु मसीह कहा जाता है, वो स्वर्ग छोड़कर धरती पर आया. మానవుడు తన పాపం నుంచి తను తాను రక్షించుకోలేడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తూ వచ్చాడు. और मनुष्य खुद अपने आप को बचा नहीं सकता, इसलिए प्रभु यीशु मसीह बनकर मनुष्य बनकर इस संसार में आपके लिए मेरे लिए आया. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వస్తాం. और हम अपने बच्चों के बारे में, अपने भविष्य के बारे में इस तरह से सोचते हैं. అందుకు యేసు ప్రభువారు ఏ విధంగా సెలవిస్తున్నారంటే, స్వయుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును, భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. मत करना, यानी कि आज्ञा का उल्लंघन मत करना. और आदम अलैहिस्सलाम ने वही गुनाह किया और उसके संतान यानी कि हमने भी उसके जरिए से पापी हुए. ప్రవేశించును, హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును, సర్వ రోగములన్ మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును, సర్వ రోగములన్ ఉపకనికరముల మకుగా हर प्रकार की पाप में मेरा अपना जीवन व्यतीत कर रहा हूँ. पिता प्रभु नन्नु क्षमिंचु, प्रभु जी मेरा पाप को क्षमा करे और तेरे लहू से मेरे पापों को स्वीकार कर. అప్పుడు ఆయన అపారమైనటువంటి ప్రేమతో ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరించే. और आपको अपना बहुत ही बड़ा प्रेम से आपके पापों को स्वीकार करेगा. ప్రవేశించును, హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసే, అంగహీనులను లేపి నడువజేసే. అందులకు దృష్టి కలు